సో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ముఖ్యంగా గత 2-3 నెలల నుంచి ఒక అంశం బాగా నలిగింది. ఇప్పటికే దాని మీద చాలా చర్చలు జరిగాయి తిరుమల లడ్డు వ్యవహారంలో. దీన్ని అసలు మీరు యాజ్ ఒక కామన్ సిటిజన్‌గా తిరుమల లడ్డు విషయంలో జరిగిన దానిపై మీ కామెంట్ ఏంటండి? ప్రజలండి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అది రాష్ట్రం కోసం ఉంటుంది ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు. ఒక ఒక ఊరు కోసమో, ఒక గుడి కోసం, ఒక దేవుడి కోసం, ఒక పర్టికులర్ దేవుడి కోసం ఉండదు. అది తప్పు జరిగిందంటే, జరిగి ఉంటే దానికి సంబంధించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. యాహ్! అందరి మీద కేసు పెట్టి ముందేయాలి. ఇప్పుడు జరిగిందా జరగలేదా అనేది తెలియదు. ఇప్పుడు ఎప్పుడు జరిగింది అది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెప్టెంబర్‌లో జరిగింది. 4 వెనక్కి పంపించేశారు. అందులో కల్తీ ఉందన్నారు. మళ్ళీ 4 వెనక్కి వచ్చి వాడేశారంటారు. అది వాడారా లేదా దాని మీద ఎవరు మాట్లాడతల్లా. అవును. వాడేశారని యువతల వాళ్ళు అంటున్నారు. మేము వాడలేదు, అన్ని అబద్ధాలు అని వాళ్ళు అంటలా ఈ రోజు కూడా. వీళ్ళు ఎంతసేపు ఏదో రిపోర్ట్, ఏదో సిట్ రిపోర్ట్ వచ్చింది, సిట్ రిపోర్ట్లో పంది కొవ్వు ఆ కొవ్వు ఈ కొవ్వు కలవలేదు అన్నారు. బట్ టోటల్గా కల్తీ అని వాళ్ళు అంటారు. అసలు నెయ్యే లేదని చెప్పి దాని సిట్ రిపోర్ట్ ఉంది. నెయ్యే లేదు ఎప్పుడు, ఇదంతా చేస్తుంది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినాక టెస్టుల్లోనే కదా. అవును, అంతే. తర్వాత అంతకుముందు టెస్టులు కాదు. అంతకుముందు కూడా ఇదే వాడారు అని అనుకుందాం కొంచెంసేపు. అది వీళ్ళు చెప్పేది కూడా అది నిజం అనుకుందాం. నిజమైతే దానికి 100 రకాల మంది ఇన్వాల్వ్ ఉంటుందండి. ముఖ్యమంత్రి కంటే ముందు ఇప్పుడు మనం ఏం చెప్తాము, నెయ్యి కలిపేవాళ్ళు బ్రాహ్మలు ఏదో కలుపుతారు, లడ్డు కలిపేటప్పుడే వాసన తెలుస్తుంది, టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. అంటే టెస్ట్ చేసిన వాడిని అరెస్ట్ చేశారా, లడ్డూలు కలిపే వాళ్ళని అరెస్ట్ చేశారా, వీళ్ళందరికీ తెలియాలి కదా. తర్వాత ఈ టెండర్ ఇచ్చిన వాడిని అరెస్ట్ చేశారా, అసలు ఆ కల్తీ చేసిన వాడిని అరెస్ట్ చేశారా? అండ్ ఇవన్నిటికీ అబోవ్ ఆల్ అండి, ఇవాళ నాకు తెలిసి గిర్ ఆవులు నెయ్యి కావాలంటే 5,000 రూపాయలండి వాళ్ళ కిలో. మామూలు ఆవులు కావాలంటే 1,500 నుంచి 2,000 దాకా ఉందండి. ఎక్కడ ఏ కంపెనీలోనూ ఆవు నెయ్యి 1200-1300కి తక్కువ లేదు ప్యాక్ చేసి అమ్మేవాళ్ళు కూడా. అది దాని మీద మీకు ఇంగ్రీడియంట్స్ చేస్తే కల్తీ ఏదో ఉంటుంది, వాళ్ళు కలుపుతారు. అవును. సో ఇది కల్తీ నెయ్యే వస్తుంది 1,200కి తక్కువకి. మీరు 600కి 500కి 400కి ఎట్లా వస్తుంది? సో వాడు మొత్తం కల్తీ చేసి ఇస్తున్నాడా, లేకపోతే నెయ్యి కాకుండా ఇంకోటి ఇస్తున్నాడా అనేది ఇప్పుడు 600కి తీసుకుని ఇప్పుడు చెప్తున్న వీళ్ళు అయినా కానీ అదైనా కల్తీ నెయ్యా కాదా అనేది వీళ్ళు తేల్చాలి ఫస్ట్. అది డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఓ పక్కన గిరావులు నెయ్యి 5,000 రూపాయలకి మనకు ఆంధ్రాలోనే నాకు తెలిసిన అమ్ముతున్నారు, కొంటున్నారు జనం. ఓకే, గిరావులి మామూలు ఆవులు నాకు తెలిసిన 2,500కి అమ్ముతున్నారు ఆవు నెయ్యి. వీళ్ళకి 700 రూపాయలకి వస్తుందంటే అది సరైందా కదా? ఇప్పుడు ఎలిగేషన్స్ వదిలేద్దాం. జగన్ గారు చేశారా, చంద్రబాబు నాయుడు గారు చేశారా కాదు. నేను దేవుడి మీద నమ్మకం ఉండి నేను వస్తానంటే ఆ నెయ్యి ఎవరిది, అది కరెక్టా కాదా ముందే తేల్చండి. తర్వాత చేద్దాం, జగన్ అరెస్ట్ చేద్దామా లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేద్దామని తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ నెయ్యి సరైందా కాదా అది ఎవరు చెప్తారు? మొన్న అది దేంట్లో ఎక్కడ కౌన్సిల్లో అనుకుంటా ఆయన లోకేష్ గారు చెప్తున్నారు, కల్తీ నెయ్యి ఇవ్వమంటావా, మంచి నెయ్యి ఇస్తా అంటే 700 రూపాయలు. అది మంచా కాదా అడుగుతున్నా నేను. అవును, మీరు మంచి నెయ్యి అంటున్నారు అందుకు సంతోషం. ఇప్పుడు ఆ నెయ్యి సరైందా కాదా? 700 రూపాయలకి ఎట్టా వస్తుంది బయట లేనప్పుడు? అసలు ఆవు పాలు దొరుకుతున్నాయి ఆ మార్కెట్లో, ఇన్ని లక్షలు మెయిన్ అది అన్ని ఆవులు ఉన్నాయి, అన్ని ఆవులు దొరుకుతున్నాయి. ఎవరు సప్లై చేస్తున్నారు? ఇవన్నీ చాలా సీరియస్గా ముందు దాని మీద దృష్టి పెట్టాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ అది ఎవరు చేయాలి? టీటీడీ వాళ్ళు చేయాలి, మనం కాదు. ప్రభుత్వం నేను 4 కోట్ల మందికి 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం వీళ్ళు వచ్చిన రోజు నుంచి టీటీడీ నెయ్యిని గురించే మాట్లాడుకుంటూ గడిపేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అంతే. 2 ఇయర్స్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ రైట్ అండ్ నా పర్సనల్ ఫీలింగ్. అంటే అదే సార్, నేను కూడా అదే చూస్తున్నాను. ఒక తిరుమల లడ్డు అయింది, దాని తర్వాత శాసన మండలిలోను శాసనసభలోను మత ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు మత ప్రస్తావన చట్టసభలో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? మండలి అధ్యక్షుడు మోషన్ రాజుని పట్టుకుని మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అని, అచ్చెన్నాయుడు చాలా సీనియర్ మంత్రి ఆయన, అసలు దీన్ని ఎంతవరకు ఇలాంటి వ్యాఖ్యలు మనం అంటే ఈ వ్యాఖ్య కాదండి, నేను చెప్తున్నా కదా. 14 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫార్మ్ అయిన రోజు నుంచి ఈ వ్యక్తి దూషణ అనేది నార్మల్ అయిపోయింది. అవును. సో
అసెంబ్లీకి ఒక గౌరవం కానీ అసెంబ్లీ అండ్ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఈవెన్ స్పీకర్కి కానీ ఒక రెస్పెక్ట్ కానీ పోయింది. అంటే వాళ్ళు చాలా గౌరవనీయమైన పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే మన రిప్రజెంటేటివ్స్ మనం ఓటేసి గెలిపించాం. మన గౌరవాన్ని కాపాడుతూ వాళ్ళ గౌరవాన్ని కాపాడుకుని రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన వాళ్ళు మన ఎమ్మెల్యేలు కానీ మన మంత్రులు కానీ అవుతారు. ఇక్కడ అన్ఫార్చునేట్గా ఏదో బజార్లో రౌడీలు కొట్టుకొని బూతులు మాట్లాడుకుంటా ఈవెన్ బయటకు వచ్చి స్టేజీల మీద అట్టగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో కూడా అట్టగా మాట్లాడుతున్నారు. దీన్ని మనం హర్షించేది కాదు, ఆమోదించేది కాదు, ఖండించాలి. ఖండించిన మనం ఖండిస్తే ఏమైసి వస్తుంది, ఏదో మనం బాధపడాలి, అయ్యో మనం ఇట్ట అయిపోయారే, మన నాయకులు ఇట్ట ఉన్నారు అని బాధపడుతుంది తప్ప ఏం చేయాలి. అయితే ఇక్కడ జగన్ మా క్రిస్టియన్ అనే కారణంతో జగన్ హిందూ వ్యతిరేకగా చిత్రీకరించే ప్రయత్నం ఫస్ట్ నుంచి జరుగుతుంది. గతంలోనూ జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు ఆయన కొడుకు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జరిగింది, ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే ప్రయత్నం జరుగుతుంది. ఏదో జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చమనండి. ఇప్పుడు నష్టం లేదు, క్రిస్టియన్లు ఉండకూడదు, ముస్లిమ్స్ ఉండకూడదు అంటే రాజ్యాంగం మార్చేసేయండి. అప్పుడు జగన్ కాదు ఎవరిని రానివ్వం. అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనకి వాళ్ళకి కంటెస్ట్ చేసే హక్కు ఉంది, గెలిస్తే ప్రజలకు ఓటేసే హక్కు ఉంది. ప్రజలు ఓటేసి గెలిపించినాక ఆయన క్రిస్టియన్నా ముస్లిమా హిందువా అని మాట్లాడుకోవటం అంటే చాలా దరిద్రం. అంటే మనం దిగజారిపోతున్నాం రోజు రోజుకి, రాజకీయాలు కానీ మనుషులు కానీ దిగజారిపోయి ఈర్ష్యాద్వేషాల మీద బతికే పరిస్థితికి మనం వస్తున్నాం. అది సామాన్యుడికి ఏమైనా ఉండొచ్చు, కానీ రాజకీయ నాయకులు ఎలక్షన్ అయ్యి ప్రజల ప్రతినిధులుగా ఉండేవాళ్ళు ఇలా మాట్లాడటం, ఇలా చేయటం అనేది చాలా తప్పు. అది దాన్ని మనం ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు. బట్ నేను ఇందాకే చెప్పినట్టు నేను ఈ రాష్ట్రం అని నాకు అడిగే హక్కు కూడా లేదు. కాబట్టి మీరు నేటివ్ అక్కడ చూసి బాధ. నేటివ్ అయితే ఏమవుతుందండి, మనకు ఓటు ఎక్కడ ఉంది, నా ఆధార్ కార్డు ఇప్పుడు ఇక్కడ ఉంది, ఆధార్ ఇక్కడ ఉంది. నేను ఆల్మోస్ట్ పుట్టింది ఇక్కడే, పుట్టిన నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నాం. సో 74 ఏళ్ళు ఫాదర్ టైం నుంచి మీరు కృష్ణమూర్తి గారు 73 ఏళ్ళు 74 ఏళ్ళు అయింది హైదరాబాద్లో ఉండి. కృష్ణమూర్తి గారి టైం నుంచి ఇక్కడే ఉన్నారు. సో మొదటి 5 ఏళ్ళు, అది 5 ఏళ్ళలో కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మెడ్రాస్లో ఉన్నాం. 1 ఇయర్ 2 ఇయర్స్ ఉన్నాం అక్కడ అంతా. సో ఈ పరిస్థితుల్లో దాని గురించి ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదు. బట్ జరిగేదే కరెక్ట్ కాదు. అయితే ఈ విషయంలోనే దీనికి సంబంధించే ఇంకో సప్లిమెంటరీ, తిరుమల లడ్డు ఎప్పుడైతే బయటికి ఆ వ్యవహారం వచ్చిందో ఆమెను అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి డిప్యూటీ సీఎం ఒక కొత్త అవతారాన్ని మనం అందరూ చూసాము. సో ఓకే, నిజంగా హైందవ ధర్మానికి ఏదో పెద్ద ప్రమాదం ఏర్పడింది, ఆయన ఒక హైందవుడిగా బయటకు వచ్చారు అనుకుందాం. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఒక 4-5 రోజుల క్రితం అదే ధార్మిక సంస్థకి సంబంధించిన ఒక చైర్మన్ వ్యవహారం బయటకు వచ్చింది. సో అది నిజమా ఏనా డీప్ ఫేకా అనేది కాసేపు పక్కన పెడతాం. కానీ ఆ కుటుంబంతో అయితే 30 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పి సాక్షాత్తు ఆ వ్యక్తి అంగీకరించారు. అంటే ఒక ధార్మిక సంస్థలో ఒక ప్రతిష్టాత్మకమైన పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఉదంతం బయటకు వచ్చినప్పుడు కూడా సనాతని అని చెప్పుకున్నటువంటి ఈయన ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఫస్ట్ థింగ్ అండి, అది పర్సనల్ విషయం, నాకు తెలియదు, ఫాలో అవ్వలేదు కూడా. సో దాని గురించి నేను మాట్లాడటానికి నాకు ఇంట్రెస్ట్ లేదు, తెలియదు ఫస్ట్. ఇక రెండో విషయానికి వస్తే, ఈ సనాతని అనే దానికి వస్తే, ఆయన ఆ రోజు తర్వాత మొన్న అసెంబ్లీలో కూడా ఒక మాట మాట్లాడాడు. 1,00,000 లడ్డూలు చేసి వీళ్ళు కల్తీది పంపించారు అన్నారు. నేను వీడియో కూడా పెట్టాను అప్పట్లో, హిందూలో ఆర్టికల్ చూశాను, కట్టుని కూడా పెట్టాను అప్పుడే. ఓకే, ఆ 1,00,000 లడ్డూలకి నెయ్యి ఆయన ఒక బీజేపీ ఎంపీ గారు ఫైండ్ చేసి ఆయన తెప్పించి సెపరేట్గా నెయ్యి తెప్పించి ఆయన చేయించారు. ఆ 1,00,000 లడ్డూలు అక్కడి నుంచి వెళ్ళినాయి, ఆ నెయ్యితో తయారు చేసి వెళ్ళినాయి. ఇప్పుడు కూడా ఆయన ఈ పాలక మండలిలో మెంబరు. అవును పాలక మండలి మెంబర్. ఇప్పుడు కూడా, అప్పుడు పాలక మండలి మెంబరు. నేను అడిగేది ఏంటంటే, జరిగిందా జరగలేదా, ఇప్పుడు ఆ మనిషి ఎదుర్కొంటున్నాడు, మీరు దాని మీద చెప్తున్నారు కలిసి ఆ 1,00,000 లడ్డూలు కూడా కలిసినాయని. మీ పాలక మండలిలో ఉన్నాడు, ముందు ఆయన తీసేసి ఆయన అరెస్ట్ చేయండి ఫస్ట్. అంతే కదా, నేను ఆయన పంపించిందే కదా, ఆయన పంపించిన లడ్లు ఆయన మీరు పాలక మండలిలో మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఆయన 1,00,000 లడ్డూలు పంపించాను ఆయన చెప్పాడు. మరి నేను ఆయన ఖండించాలి, నాకు తెలియదని అన్నాను. అవును, చిచ్చి 1,00,000 లడ్డూలు నేను ఎప్పుడు చేశాను, నాకు సంబంధం లేదని అనాలి. ఆయన మాట్లాడతలేదు. ఆయన మళ్ళీ వీళ్ళు పాలక మండలిలో తీసుకున్నారు. మరి ఇక అప్పుడు కల్తీ లేనట్టేగా. అవును,
కల్తీ లేనట్టుగా ఆయన వరకు లేనప్పుడు మళ్ళీ జగన్ మాత్రం కల్తీ చేశాడు, ఆయన లక్ష లడ్డూలు కల్తీ చేయలేదు. బట్ కల్తీ చేశాడని మీరు చెప్తున్నారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగన్ చేశాడో లేదో సాక్ష్యం లేదు, కానీ ఆయన 10 లక్షల లడ్డూలు ఆయన కల్తీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుంది ఈయన చెప్పింది దాని ప్రకారం. మీరు చెప్పేది నిజమైతే ఆయన లక్ష లడ్డూలు ఆయనే చేశాడు అంటున్నారు కాబట్టి లక్ష లడ్డూలు ఆయన కల్తీ చేసినట్టు. లడ్డూలు పంపించింది ఆయన అక్కడికి తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టేసి అక్కడ రామాలయాన్ని అన్యాయం చేశారు, ఈయన వెళ్ళి తిన్నాడు కాబట్టి ఈయన జీవితం కూడా నాశనం చేశారు అన్న పైట్లో చెప్పారు వీళ్ళు. చెప్పినప్పుడు ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అవును నాకు తెలియదు. అంతే, ఎవరికి తెలియదు, ఆన్సర్ లేదు. ఇక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పదే అవే వ్యాఖ్యలు ఇంకా స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. చేయలేదు సార్, వాళ్ళకి రాష్ట్రం ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు. వాళ్ళకి హోదా ఉన్నంతకాలం ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారు మాట్లాడలేదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే దేశం మొత్తంలోనండి ఒక హేట్ స్పీచెస్ ఎక్కువ పెరిగిపోయినాయి. హేటెడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. అట్మాస్ఫియరు, నెగిటివిటీ ఒకటి. ఎందుకంటే ప్రజలు మనం ఎన్నుకుంటున్నారు, ఎన్నుకున్నాక అవతల వాడు ఇప్పుడు మన గాంధీ గారు కానీ యేసు ప్రభువు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ ఏ మతంలో అయినా కానీ ఎదుటివాడిని ద్వేషించమని ఎవరో చెప్పరు. నాకు తెలిసినంతవరకు చెప్పి ఉండరు, ఏ గ్రంథంలోనూ ఉండదు, ఎదుటివాడిని ఉండదు. మరి వీళ్ళు ఎందుకు ద్వేషిస్తున్నారు? పరమత దోషం ఎందుకు? మనిషిని మతాల గిత్తాలు వదిలిపెట్టండి, మానవత్వం ఉండాలి కదా, మనిషిని ప్రేమించాలి కదా. ఆ ప్రేమ ఎక్కడ ఉంది? అందులో నువ్వు ప్రజాప్రతినిధివి. అవును, ప్రజలు ఎన్నుకున్నాక నువ్వు అందరికీ ప్రతినిధివి, అపోజిషన్ పార్టీకి ప్రతినిధివి, ఈ పార్టీకి ప్రతినిధి, ఆ వ్యవస్థ మొత్తానికి ప్రతినిధివి నువ్వు. నువ్వు వాడు దుర్మార్గుడు వీడు దుర్మార్గుడు అంటానికి ఎట్టా? నువ్వు నిజంగా వాడు దుర్మార్గుడు తీసి జైల్లో పడేయి, అయిపోయాయి. ఎందుకు అది చేయకుండా రోజు పించింగ్ ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? నిన్ను గెలిపించింది పక్కన తిడతానికి కాదు కదా. నేను గెలిపించింది దేనికి? నాకు ఏదో మంచి చేస్తావు, నా రాష్ట్రానికి మంచి చేస్తావు, ఇంకేదో 4 ఉద్యోగాలు ఇప్పిస్తావు అని అనుకుంటాం. అది లేదు మనకి.